నమస్తే నమస్కారం. నుండి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం పూర్తి అరాచకంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకుంటూ అప్రజాస్వామికమైనటువంటి కేసులు పెట్టి ఏ కేసు కూడా నిలవలేనటువంటి పరిస్థితిలో నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక డబ్బులు మన అగ్రనేతలు వారి అకౌంట్లకు తీసుకెళ్లారనేటువంటి ఒక మామూలు వ్యక్తి ఇచ్చినటువంటి కాంప్లైంట్ మీద ఈడీ ప్రయోగం చేసి వారిని ఇంతవరకు అవమానపరిచే విధంగా గంటలు గంటలు కూర్చొని ఈడీ ప్రయోగం చేసినటువంటి సంఘటనకు కోర్టు ఈ రోజు అది తప్పు, ఒక సామాన్యుడు ఇచ్చినటువంటి కాంప్లైంట్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొని మీరు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద పెట్టినటువంటి ఏవైతే విచారణ ఉన్నదో ఈడీ ప్రయోగించడం ఇది పూర్తి స్థాయిలో తప్పు అనేటువంటి విషయాన్ని కోర్టు ధృవీకరించడం జరిగింది. దీనితోని ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపక్షాల మీద కుట్రతో వారి మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టి మానసికంగా కార్యకర్తలను లేకుంటే నాయకులను ఒక నిర్వీర్యం చేయడానికి చేస్తున్నటువంటి భాగమే ఈ కేసులండి. కానీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మన అగ్రనేతలు ఎవ్వరు కూడా ఈ చిన్న ఏ కేసులకు కూడా భయపడకుండా ఎక్కడ కూడా దడవకుండా మేము ఈ భారతదేశం పౌరుల పక్షాన ప్రజల పక్షాన ఉన్నాం అని ముంగడిపోతున్నటువంటి తరుణంలో కోర్టు బీజేపీకి ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానీ లేకుంటే హోమ్ మినిస్టర్ గారు కానీ అమిత్ షాకు ఈ యొక్క కోర్టు తీర్పు చెంపపెట్టుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశంలో ఈ రోజు బీజేపీ కార్యాలయాల ముందు ఈ యొక్క ధర్నా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసి నిరసన తెలిపి వెంటనే మోడీ గారు అమిత్ షా గారు కోర్టు యొక్క తీర్పును గౌరవించి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాజన్న సిరిసిల్ల ముద్దుబిడ్డ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు మొన్నటి వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టినటువంటి అన్నగారు ఆది శ్రీనివాస్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మృత్యుంజయం గారు, అలాగే గ్రంథాలయం సంస్థ చైర్మన్ అన్నగారు నావల సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు చప్పాటి ప్రకాష్ గారు, చంద్రగిరి శ్రీనివాస్ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గారు గారి మిగతా ముఖ్య నాయకులకు అందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ అరాచకాలు ఎక్కడికి వెళ్ళాయంటే చిన్న చిన్న ఒక సుబ్రహ్మణ్యమైనటువంటి వ్యక్తి ఒక కాంప్లైంట్ తోనే ఈ రోజు ఈడీ ప్రయోగం చేసి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఏదో రకంగా వారిని ఇరికించి జైల్లో వేయాలనేటువంటి ఆలోచన దుర్మార్గమైనటువంటి చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఏదైతే వారు చేస్తున్నటువంటి ప్రతి చర్య కూడా ఇవాళ మేము సత్యమేవత చేస్తే ఇలా ఏదైతే కోర్టు ఇలా తీర్పునిచ్చిందో దాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అక్రమంగా చేసినటువంటి కేసులకు మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ